యాక్షన్. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు పవన్ కళ్యాణ్. రాజకీయ రణరంగంలోకి అడుగుపెట్టి 3 ఏళ్లు గడిచిపోయిన జనసేన పార్టీ విధి విధానాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియని విషయం. అయితే ప్రశ్నించే లక్ష్యంతో ప్రజా దర్బార్ వచ్చిన పవన్ కి ఇప్పటి వరకు అడ్డుగోడలంటూ ఏమీ లేవు. అయితే వైసీపీ నుంచి మాత్రం పవన్ కళ్యాణ్ కి పెద్ద దెబ్బ ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ మీద ప్రజలు ఉన్న వ్యతిరేకత అటు వైసీపీకి ఇటు జనసేనకి కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరిలో ఎవరు ప్రజలను ఆకర్షిస్తారు అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే పవన్ రాజకీయంగా చాలా పెద్ద బలం దొరికిందనే మాట ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. రాజకీయాల బాగా తలపడిన ఓ వ్యక్తి ఇప్పుడు పవన్ కి రాజకీయాలు ఎదిగేందుకు కావాల్సిన ప్రణాళికలు చెబుతున్నాడని అందరూ అనుకుంటున్నారు. ఆయన ఒక సీనియర్ పొలిటికల్ ఎనలిస్ట్. ఒకప్పటి ఎన్టీఆర్ పాలన, అంతకుముందు కాంగ్రెస్ పాలన, వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన చూసి మొత్తం ఆంధ్ర రాజకీయాన్ని చదివేసి వ్యక్తి ఇప్పుడు ఆ వ్యక్తి పవన్ జనసేన వెనుక ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత వ్యవస్థలో ఒకప్పటిలా కాకుండా రాజకీయాలు సరికొత్తగా చేయాలని ఆయన పవన్ కి సూచించినట్లు కూడా ఓ వార్త వినిపిస్తోంది. ఆయన సూచనల ప్రకారమే పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో తన అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. For very interesting and hot updates, subscribe to Friday Poster. Please subscribe to Friday Post. Please subscribe to Friday Poster. Thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.